చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వచ్చేటప్పటికి నేను గవర్నర్ బంగ్లా కడుతున్నాను, హైకోర్టు కడుతున్నాను, అసెంబ్లీ కడుతున్నాను, అవన్నీ ఐకానిక్ భవనాలని చెప్పి అంటున్నాడు తప్ప ఆ ప్రాంతంలో దాదాపు 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు కూడా ఆయన ఒకరికి కూడా కనీసం ఈ అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వలేదు. అంటే కాగితాల్లో చూపిస్తున్నారు, డిజిటల్ పేపర్లో చూపిస్తున్నారు మేము ఇచ్చామని చెప్పి. కానీ ఫిజికల్గా భౌతికంగా ఇది నీ స్థలం, దీన్ని మేము అభివృద్ధి చేశాము, సరిహద్దు రాళ్ళు వేశాము, నీ స్థలానికి చుట్టుపక్కల ఇవన్నీ కూడా రోడ్లు వేశాము, డ్రైనేజీలు కట్టాము, కరెంట్ ఇచ్చాము, ఇదిగో ఇదే పాఠశాల, ఇదే క్రీడా మైదానం అని చెప్పి ఎక్కడా చూపించే ప్రయత్నం చేయటం లేదు. ఇది పెద్ద మిస్టరీ. అది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను వారికి ఇచ్చివేస్తే అభివృద్ధి పరిచి వాళ్లే డెవలప్ చేసుకుంటారు. అసలు రాజధాని ప్రకటించిన వెంటనే, అమరావతిలో రాజధాని అని ప్రకటించిన వెంటనే విజయవాడ గుంటూరు మధ్యన కొన్ని వందల బిల్డింగ్స్ కట్టారు అక్కడ ప్రైవేట్ వాళ్ళు చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? రైతులకు ఇవ్వాల్సిన భూములు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధాని మారుస్తాడేమో అన్న అనుమానంతో నానాయాగి చేసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున వర్గాలు ఇప్పటికీ కూడా మా ప్లాట్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరూ కూడా గట్టిగా అడగటం లేదు, ఆందోళన చేయటం లేదు, రోడ్డుకి ఉద్యమాలు చేయటం లేదు. ఇదొక విచిత్రం. అది అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏదో సంథింగ్ అక్కడ ఏదో ఏం జరుగుతుందో ప్రజలు కూడా ఇది గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఇటువంటి శేష ప్రశ్నలు ఈ కూటమి పాలనలో అనేక ఉత్పన్నమవుతున్నాయి. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే పెట్టుబడుల్లో 20% పెట్టుబడులు వచ్చేసాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా హామీలు మాత్రమే. అంటే దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 20% వచ్చేసాయని చెప్పి వీళ్ళకి బాకాలు పత్రికలు చెప్తూ ఉన్నాయి. అవన్నీ కూడా హామీలు మాత్రమే. నిన్న నారా లోకేష్ గారు దావోస్లో సిఎన్బిసికి ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పటికే మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అంటాడు ఆయన. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పండి. ఏ సెక్టర్లో, ఏ కంపెనీలో ఎంతమందికి ఇచ్చారో చెప్పమని చెప్పండి. వాళ్ళ పిఎఫ్ ఖాతాలంటే చెప్పమని చెప్పండి. అవి ఏమీ చెప్పరు, ఇచ్చేసాం అంతే. అంటే జనాల్ని ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాకుండా విశ్వవ్యాప్తంగా మనం ఫూల్స్ చేయొచ్చు అని చెప్పి ఎవరైనా భావిస్తున్నారా? లేకపోతే అసలు ఈ మాటలు ఏమిటి? వాస్తవ విరుద్ధంగా ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తుంది? అధికారం వాళ్ళు ఉంటుంది, రేపు పోవచ్చు. కానీ ఈ నాయకుల్లో నిజాయితీ లేకపోతే, నిబద్ధత లేకపోతే అల్టిమేట్గా ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించాలి. అబద్ధాలు చెప్పే, అభూత కల్పనలు చెప్పే వారిని మనం నమ్ముతూ ఉంటే ఈ రాష్ట్రం అనేది నట్టేట మునుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అనేది చాలామందికి తెలియదు. చాలా ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన జాతుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్ర అనే శబ్దం మీకు రామాయణ, మహాభారతాలు, వేదాలు, అలాగే బౌద్ధ మత గ్రంథాలు, అశోకుడి శిలాశాసనంలో కూడా ఆంధ్ర అనే శబ్దం ఉంది. విష్ణు సహస్రనామంలో కూడా ఆంధ్ర అనే శబ్దం ఉంది. ఆంధ్ర అనేది ప్రాచీనమైన ఒక జాతికి, ఒక ప్రాచీనమైన రాజ్యానికి ఒక రాజ్యానికి ఆ పేరును వాడుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి ప్రాచీనమైన జాతి ఆంధ్రజాతి. ఆనాటి అంటే ప్రాచీన కాలంలో ఆంధ్రజాతితో పాటు ఉన్న జాతులలో చాలా వరకు అంతరించిపోయినప్పటికీ కూడా, కొన్ని పేర్లు మనం మర్చిపోయినప్పటికీ కూడా, ఒక్క ఆంధ్రజాతి మాత్రమే ఇప్పటి వరకు చరిత్రలో నిలుస్తూ వచ్చింది. ఇటువంటి ఆంధ్రులు ఎందుకు ఇట్లా అధమ స్థాయికి దిగిపోతున్నారు? కాబట్టి ప్రజలు మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. వాస్తవాలు మాత్రమే మనం గ్రహించాలి, అవాస్తవాలను మనం తిరస్కరించాలి. అప్పటిదాకా మనకి ఆంధ్రప్రదేశ్కి కానీ మనకు కానీ విముక్తి అనేది లభించదు.